హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీప్రతుల్ రెసిపీస్. ఈ రోజు చేయబోయే రెసిపీ ప్రతి ఇంట్లో కామన్ గా ఉండే జంతికలు గట్టిగా కాకుండా గుల్లగా రావడం కోసం చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఈ జంతికలు చేయడానికి 1/2 kg వరిపిండి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలానే 1 టీ స్పూన్ కారాన్ని వేస్తున్నాను. వాము 1/2 స్పూను, అలానే స్పూన్ నువ్వులు వేస్తున్నాను. గుల్లగా రావడం కోసం 1 స్పూన్ వెన్నపూస వేస్తున్నాను. వెన్నపూస లేని వాళ్ళు వేడినీళ్ళు పోసి కలుపుకున్న జంతికలు గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిలో వాటర్ పోసి కలుపుకుందాం. నీళ్ళు ఒకేసారి పోసి కలుపుకోకుండా కొంచెం కొంచెం పోసి కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. జంతికలు ఎక్కువ మొత్తంలో చేసుకునే వాళ్ళు పిండిని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా కలుపుకుని చేసుకోండి. పిండిని మొత్తం ఒకేసారి కలుపుకుని చేసుకోవడం వల్ల జంతికలు గట్టిగా వస్తాయి. స్టవ్ ఆన్ చేసి నూనె బాండి పెట్టుకుని నూనె వేడెక్కిన తర్వాత జంతికలు ఒత్తుకుందాం. కొత్తగా చేసే వారికి చెప్తున్నాను, జంతికలు ఇలా ఒత్తేటప్పుడు నూనె వేడి అనేది చేతులకి తగులుతుంది. చేతులు దూరంగా పెట్టి చేసుకోండి. ఈ జంతికల్ని ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు తిప్పి వేయించుకుందాం. ఇప్పుడు ఈ జంతికలు వేగాయి. వేగినటువంటి జంతికల్ని ఆయిల్లోంచి బయటకు తీసేసుకుందాం. మిగిలినటువంటి పిండిని ఈ విధంగా జంతికల కింద చేసుకుందాం. చూడండి, ఎంత గుల్లనైనా కరకరలాడే జంతికలు తయారయ్యాయి. ఇలానే మీరు చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరో రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.